నా అదృష్టం, నా భాగ్యం అనేది తలుస్తూ ఉంటాను. ఎంపీ జానయ్య గారితో పాటు కలిసి ఆ రోజుల్లో 40 సంవత్సరాల క్రితం ఆయనతో పాటు కలిసి నేను కూడా రావడానికి ఒక అవకాశం. నేను అనుకోలేదు ఎప్పుడు ఈ సేవ చేస్తాను, లేకపోతే నేను కూడా పాస్టర్ గారిని అవుదాం అనుకోలేదు. ఎందుకంటే నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, నా ముందున్న వారు ఉన్నారు. దేవుడు ఆ రీతిగా అలా నడిపించాడు. రేపు ఉదయం కొంచెం ఎక్కువ చెప్తాను, ఈరోజు క్లుప్తంగా ముగిద్దాం. టైం అయిపోయింది, ఇప్పటికే 10-20 నిమిషాలు అయింది. నిజంగా మనం ఎంత చెప్పుకున్నా ఇది తీరదు. ఆ రోజుల్లో నేను మందిరం కట్టడానికి నేను ప్రయత్నం చేసిన దినాలు ఉన్నాయి. నాకేమో 5,000, ఇంకొకరికేమో 2,000కే పోయిన స్థలం. ఏదేమైనా ఈ రోజుకైనా ఒక మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని ప్రేమ చూసారా, దేవుని ప్రేమ బలవంతం చేసింది భక్తుల్ని. పిండిపోలు వచ్చారు, కేశవపురం వెళ్ళారు. ఈ మధ్యలో కేశవపురం నుంచి ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యా ఒక మందిరం కడుతున్నావు, నాకు సహాయం ఇచ్చాను. అంటే నువ్వు ఎవరి ద్వారా మందిరం కడుతున్నావో చెప్పని అడిగాను. ఎందుకంటే నేను మందిరం కడితే నా మందిరం కట్టడానికి నేను సహాయం చేయగలుగుతాను. ఎందుకంటే మన సహవాసం ఎన్నో అద్భుతాలు ఈ గ్రామంలో దేవుడు చేశాడు కదా. అందరు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరియమ్మ గారి కుటుంబమే ఒక సాక్ష్యం. తన భర్త విషయంలోనే దేవుడు గొప్ప కార్యాలు చేశారు. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రేమను మనం ప్రకటిద్దాం. ఇంతవరకు విన్నది భక్తులు దేవుని ప్రేమనే ప్రకటించారు. యేసు ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడని ప్రకటించారు. మనల్ని ప్రేమించిన యేసు తిరిగి లేచాడని ప్రకటించారు. నిన్ను నన్ను ప్రేమించిన యేసు ఆరోహణమై తన పరిశుద్ధాత్మను మన హృదయంలో కుమ్మరించాడని ప్రకటించారు. అందరి దేవుని స్తోత్రం చేయలేదా? ఆ ప్రేమ గల దేవుడు నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. నిన్ను మరలా అక్కడికి తీసుకుని వెళ్ళడానికి ఆయన తన ప్రేమ గల దేవుడు మరలా తిరిగి మన కోసం రాబోతున్నాడు. ఈ రాత్రి దేవుని ప్రేమను కలిగిన వ్యక్తులుగా జీవిద్దాం. దేవుని ప్రేమ చేత నింపబడిన వ్యక్తులుగా ఉందాం. దేవుని ప్రేమను బట్టి ప్రజలందరి కొరకు ఆత్మల భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని ప్రేమను లోకానికి పంచుదాం. నీ మాట వలనే కావచ్చు, నీ క్రియ ద్వారానే కావచ్చు, దేని ద్వారానే సరే దేవుని ప్రేమను పంచు, ప్రకటించు. ఇంత ప్రేమ గల దేవుడు లోకంలో ఎక్కడ లేడని ప్రజలు గమనించేంత వరకు ప్రకటించు. అది మన బాధ్యత. అది దేవుడు మనకిచ్చిన అవకాశం. వినరా? అందుకని భక్తులు అన్నారు, దేవుడు మా హృదయాల్లో ప్రకాశించాడు. మా గురించి మేము ప్రకటించుకోవట్లేదు, కానీ ఎవరి గురించి ప్రకటిస్తే ఆయన గురించి ప్రకటిస్తున్నాము. మేము ఆయన పరిచారకులం. అందరూ దేవునికి స్తోత్రం చేయలేదా? ఈ రాత్రి ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో. మనం ఎంత చేసినా ఆయన ప్రేమకు మనము తగిన ప్రతిఫలాన్ని చెల్లించలేము. ఇంకా రుణస్థులమే. అందుకనే అయ్యా మేము ఇంకా రుణస్థులమే అన్నారు. ఎంత చేసినా ఇంకా మేము మీకు రుణస్థులం. ఎంత రుణపడ్డామో దేవుని. ఏం చేసినా ఇంకా చేయవలసింది మిగిలిపోయే ఉంది. ఇందాకనే సమయలు చెబుతున్నాడు. సమయలు ఉన్నాడా? ఇంటికి పోయాడా? ఏడి సమయలు? ఇంటికెళ్ళి ఉంటాడు. భోజనం తేట. వెరీ గుడ్. ఆయన చెప్తున్నారు, మా నాన్నగారంట ఒక రాత్రి పూట వచ్చి దారి తెలియక తెల్లవారేదాకా ఆ ప్రాంతంలో ఏంటది పాతర్లపాడ అక్కడ ఉన్న ఒక పెద్ద ల్యాండ్ ఉంది, దాని చుట్టూ తిరిగాడట తెల్లారేదాకా దారి తెలియక. తెల్లవారిన తర్వాత దారి తెలిసినాక మళ్ళీ ఊర్లోకి వచ్చాడు.
దేవుని ప్రేమ ఆయన్ని అంత బలవంతం చేసింది. దారి లేదు ఆ రోజు. ఈ రోజే సరిగా దారి కనబడట్లేదు. ఆ రోజులు దారి కనబడేది కాదు మేము వస్తున్న రోజుల్లో. ఆ కొండల్లో వస్తుంటే చాలామంది చెప్పేవారు ఆ ఎలుగుబంట్లు ఉండేవి అని చెప్పి. ఉండేవి కానీ ఒక్క ఎలుగుబంటి ఆయన్ని ఏం చేయలేకపోయింది. చూసారు విన్నారా? దేవుని ప్రేమ చేత నింప దైవజ్ఞ నుండి ప్రయాసం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఇది మన శక్తి ద్వారా జరిగింది కాదు, మన భక్తుల యొక్క ప్రార్థన త్యాగం. దేవునికి స్తోత్రం చెల్లేద్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఏం చెల్లించాలంటే ఇంకా దేవుని ప్రేమించాలి, ఇంకా దేవుని పనిలో సాగాలి. అందుకని భక్తులు అన్నారు, అయ్యా దేవుని ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపేది ఏది కూడా లోకంలో లేదంతే. ఆయన ప్రేమలో మాకేముందంటే విజయం ఉంది. ఆయన ప్రేమలో గొప్ప ఆనందం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువుకి మనం ఉదయాలు అప్పగించుకుందాం. ప్రేమగల దేవుని కొరకు జీవిస్తాం. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్నారు. వాడు రండి అయ్యగారు రండి, ఈ 20 పదవులు తో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదం, నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు. అమ్మాయి తీసుకోండి. తో సేవించేదం. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా.
వందనామయ్యా నన్ను స్వస్థపరచావే, వందనామయ్యా నన్ను స్వస్థపరచావే. ఆమేన్. వందనామయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదం అధికముగా ఆరాధించున్, ఆ శక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధించున్, ఆ శక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధించున్, మరలా పడతా. ప్రేమించేదం అధికముగా ఆరాధించున్, ఆ శక్తితో 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 ప్రేమించేదం. అందరూ అధికముగా ఆరాధించున్, ఆ శక్తితో ప్రేమించేదం 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 అధికముగా ఆరాధించున్, ఆ శక్తితో. హల్లెలూయా 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 హల్లెలూయా. రిక్లాన్సియా రబాలోస్ రిబాస్ లౌని వికందియా రబాలోస్ లోసింగ్ లౌని వికందియా రబాలోస్. మహిమ మా ప్రభు. హల్లెలూయా రిక్లాన్సియా రబాలోస్. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి మహిమ మా ప్రభు. పరిశుద్ధుడా మీకు స్తోత్రం మా ప్రభు. దేవా విత్తబడిన